హాయ్ ఫ్రెండ్స్, నేను రాజగోపాల్ మాట్లాడుతున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం చూస్తున్నది చిత్తూరు జిల్లా పలమనేర్ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్ నందు ఒక మహాలక్ష్మి దీప పూజ అనే కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం జరపబోతున్నారండి. అంటే ఆగస్టు 14వ తేదీ. ఈ ఆగస్టు 14వ తేదీ జరపబోయే ఈ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం కోసం అనేక మంది భక్తులంతా కూడా సాయంత్రం 4:30కి చేరుకోవాల్సి ఉంది. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అవి చూశాను కాబట్టి కొంతవరకు మన మిత్రులకి షేర్ చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే వర్షాలు కూడా ఈ మధ్య చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాలు బాగా కురవాలని, రైతులు అందరూ పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క మహాలక్ష్మి దీప పూజ నిర్వహిస్తున్నట్లు పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీటీడీ బృందం వారే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ భక్తాదులందరికీ కూడా ఆహ్వానం పలికి ఉన్నారండి. అందరూ కూడా దాదాపు సాయంత్రం 4:30 గంటలకు అక్కడ పాస్ తీసుకొని లోపలికి ఎంట్రీ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ కార్యక్రమం జరిపిస్తున్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసి ఉన్నారు. వచ్చిన భక్తాదులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత వాళ్లకు అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేసి ఉన్నారు. వర్షాలు లేకుండా వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా మంచి జరగాలి, బాగా వర్షాలు కురవాలి అనే సదుద్దేశంతోనే ఈ యొక్క అమ్మవారి మహాలక్ష్మి దీప పూజ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఇక్కడ పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, అక్కడ నేను వెళ్ళి చూసేపాటికి దాదాపుగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇంకా 4:30కి పైన అందరూ కూడా అక్కడికి చేరుకుని పూజ ప్రారంభమవుతుందనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిన భక్తులందరూ కూడా ముందుగానే వాళ్ళు ఇచ్చినటువంటి టోకెన్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సుమారుగా 2,000 మంది భక్తులు ఇందులో పాల్గొంటున్నారని అంచనా వేసి చెప్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా సహకరించాలని అక్కడ ఉన్నటువంటి కమిటీ వారు కోరుకుంటున్నారు. ఇంతకుముందు కూడా మన పెద్దల కాలంలో కూడా ఏదైనా వర్షాలు మరీ ఇబ్బందికరంగా పడకుండా ఉంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించే సాంప్రదాయం ఉంది అని మన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందరికీ మంచి కలగాలని మనం కోరుకుందాం. వీలైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.